మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమాగీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. వెల్కమ్ టు గివ్లాగ్స్. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత మనది ఒక మంచి రైడ్. సో నా క్లాసిక్ 350 వచ్చేసి 1,00,000 కిలోమీటర్స్కి రీచ్ అయిపోయింది. సో దాంతోపాటు ఏంటంటే ఒక ట్రిబ్యూట్ రైడ్ టు అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ జూలై 4th ఆయన బర్త్డే ఉంది కాబట్టి సో ఆయనకు ఒక రైడ్ అనేది అంకితం చేద్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు రాజమండ్రి అన్నమాట. ఈరోజు రాజమండ్రి వెళ్ళి ఆయన పుట్టిన ప్లేస్లు సో ఇవన్నీ మనం విజిట్ చేసి అక్కడ ఒక ట్రిబ్యూట్ సమర్పించి రావాలనేది నా కోరిక. సో స్టే ట్యూన్. సో బైక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. యాక్చువల్గా రాత్రి వరకు కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చింది బైక్ని రెడీ చేయడానికి. సో ఇప్పుడైతే బైక్ రెడీ అయిపోయింది, పూర్తిగా రెడీగా ఉంది. రీడింగ్ వచ్చేసి 98,960.4 అంటే నేను 444 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఈటీఏ వచ్చేసి 134 అంటుంది. అంటే నేను ఒక 3 వరకు రీచ్ అవ్వచ్చు. మధ్యలో ఒకవేళ లంచ్ బ్రేక్ తీసుకున్నా కానీ 3 వరకు నేను రాజమండ్రి రీచ్ అయిపోతాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రైడ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే నేను ఈ బైక్ ఇప్పటి వరకు అన్ని రైడ్లు కలిపేసి నాకు ఒక 11,00,000 కిలోమీటర్స్ అయిందనుకోండి రైడ్స్ అన్నిటికీ. సో ఈ 1,00,000 కిలోమీటర్స్లో నేను చేసింది ఏంటంటే యాక్చువల్గా నాకు ఈ 1,00,000 కిలోమీటర్స్ మిగిలిచ్చిన మెమరీస్ చాలా ఉన్నాయి. సో ఒక సోలో రైడర్ ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు సోలోగా రైడ్ చేస్తే, దాంతోపాటు మనము ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, అధిగమించవచ్చు. సో ఇవన్నీ విషయాల గురించి నేను నేర్చుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఈ 1,00,000 కిలోమీటర్స్ నాకు చాలా మెమొరబుల్ అనమాట. హిట్ అయ్యేది 1,00,000 ఆడోమీటర్ 1,00,000 కిలోమీటర్స్ హిట్ అయ్యేదనే చాలా నాకు చాలా ఒక మంచి స్వీట్ మెమొరీ నా లైఫ్లో. వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అనుకోవచ్చు. సో అందు గురించి ఏంటంటే నేను వర్షం పడుతున్నా కానీ ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఈ ఫ్యూయల్ క్రైసిస్ ఉన్న టైంలో కూడా నేను ఈ రైడ్ చేయడానికి కారణం అదే అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ వరకు నేను బైక్ను పక్కన పెట్టడం జరిగింది. ఇది 1,00,000 ఇక్కడే హిట్ అవుతుందేమో మెమరీ ఉండదని. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 1,00,000 కిలోమీటర్స్ హిట్ అవ్వడం కూడా నాకు ఇష్టమైనటువంటి స్వాతంత్ర సమరయోధుని దగ్గర హిట్ అవుతుంది. సో ఆయన చాలా మంచి ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో వాతావరణం అయితే అంతా ఏం లేదు, క్లియర్ స్కై ఉంది, క్లౌడీగా లేదు, వర్షం పడతలేదు, అంత బాగానే ఉంది. సో మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. ట్యాంక్ బండ్ మీద చూడవచ్చు, మంచి సూర్యోదయం అవుతుంది, గోల్డెన్ అవర్. సో ఇదంతా బాగా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది ఇంతకు ముందంతా.
సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి ఫ్లాగు, మంచి వాతావరణం. ఇది వాటర్ అంతా, వాటర్లో సూర్యుడు రిఫ్లెక్షన్. అందరూ ఇక్కడికి వచ్చి జాగింగ్లు, వాకింగ్లు చేయడం కూడా జరుగుతుంది. వచ్చేసి మొత్తానికి హైవే మీదకి చేరుకున్నాం. మన విజయవాడ హైవేది. సో ఇంకా ఒక 6 గంటలు 7 గంటలు చూపిస్తుంది టైము. సో నాకు కొద్దిగా ఎక్సైట్మెంట్ అవుతుంది, ఎందుకంటే 98,996కి వచ్చేసింది. అంటే జస్ట్ ఇంకో 14 కిలోమీటర్లు మట్టుకే, 1014 కిలోమీటర్లు మట్టుకే 1,00,000 కిలోమీటర్స్కి వస్తుంది. సో చాలాసార్లు 1,00,000 కిలోమీటర్లు దాటడం జరిగింది వేరే బండ్లు, కానీ మరి ఎందుకో ఇది అంటే ప్యూర్గా దీని మీద ఎక్కువ రైడ్సే చేసిన కాబట్టి అదొక ఎక్సైట్మెంట్, ఒక థ్రిల్లింగ్ ఉన్నదన్నమాట. ఒక సూర్యాపేట ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ ఒకవేళ ఆగితే ఒక టీ బ్రేక్ అట్లాంటిది ఏదైనా తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆయన మరి ఆయన గురించి నాకు అప్పట్లో అయితే అంత తెలియదు, కాకపోతే ఆయన అంటే ఎందుకో చాలా ఇష్టం. సో దాంతో ఏమవుతుందంటే నేను ఎక్కడ బుక్స్ కానీ, న్యూస్ పేపర్లలో కానీ, సినిమాలలో కానీ ఎక్కడ కనబడ్డా అల్లూరి సీతారామరాజు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆతృతతో చూస్తుంటే అనమాట. సో అయితే మీకు కూడా ఏ స్వాతంత్ర సమరయోధుడు, ఏ ఫ్రీడమ్ ఫైటర్ మీకు ఇష్టమో కామెంట్లలో చెప్పండి. మీరు చెప్తున్న ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర కూడా మనము వాళ్ళ బర్త్ యానివర్సరీ కానీ, డెత్ యానివర్సరీకి కానీ ఒక ట్రిబ్యూట్ చేద్దాం మనం. మళ్ళీ నెక్స్ట్ రైడ్ కూడా అట్లాంటిదే చేయడానికి నేను ఇష్టపడతా. సో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే ఆయన చిన్న వయసు నుంచే చాలా చాలా కష్టపడుతూ చదువుకోకుండా ఆయన అట్లా ఈ మన్యంలో తిరుగుతూ ఉన్నాడు అనమాట. మన్యంలో తిరుగుతూనే మన్యం ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాలను, వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఇంకా ఒక సందర్భంలో ఆయన ఎన్లైటన్ అయిపోయి, అంటే ఎన్లైటన్ అయ్యి తర్వాత ఆయన వీళ్ళ తరఫున బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం జరిగింది. ఈయన పుట్టింది 1897 జూలై 4. జస్ట్ 27 ఇయర్స్కే చనిపోయింది. ఈయన 1924లో చనిపోయింది. సో ఈయనను కాల్చి చంపడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే నాకు గుర్తున్న, అంటే నేను చదివింది కావచ్చు, గుర్తున్నది కావచ్చు ఇది. ఇంకా నేను చెప్తాను డెస్టినేషన్ చేరుకున్న తర్వాత. ఇంకా నేను అక్కడ లోకల్స్ ఎవరైనా కలుస్తారా ఆయన గురించి తెలిసిన వాళ్ళు, లేకుంటే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు అనేది నేను అది కనుక్కొని చెప్తాను. సో ఇంకా ఎక్సైటెడ్. ఆడోమీటర్ చూడొచ్చు, 99,999 ఆల్ జీరోస్. సో ఇంకొక 3 9 వస్తే అన్ని 9s అవుతాయి. సో నేను ఆ మూమెంట్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అయితే అల్లూరి సీతారామరాజు ఆయన జ్యోతిష్యము దీంట్లో చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. అయితే ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈయన బ్రిటిష్ వాళ్ళకి ఒక టపా పంపేటోడు అనమాట. టపా అంటే లెటర్ అనమాట, పంపేటోడు. ఆ లెటర్లో ఆయన ఎప్పుడు ఎక్కడ
ఎప్పుడు ఎక్కడ ఆయన దాడి చేస్తాడు, ఎన్ని గంటలకు చేస్తాడు అనేది కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తుండే. ఎందుకంటే ఆయనకు జ్యోతిషం మీద అంత గ్రిప్ ఉండే అన్నమాట. ఆ గ్రిప్ వల్ల ఆయన కరెక్ట్ ముహూర్తం ఏది, ఆ ముహూర్తం పెట్టి దాడి చేయడంలో ఆయన చాలా దిట్ట. ఎప్పుడు కూడా ఆయన దొరికింది లేదు అసలు. చేసిన దాడి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే చేస్తా పోయిండు ఆయన. అయితే ఈయన పుట్టిందేమో పండ్రంగి. ఈయన యాన్సెస్టర్స్ అంతా మూవ్ అయిపోయి అక్కడ సెటిల్ అయిందేమో మోగళ్ళు, రాజమండ్రి దగ్గర మోగళ్ళు. సో ఈయన చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒకసారి దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఆయుధాలన్నిటినీ తీసుకొని తన విప్లవకారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే రకంగా దాడులు చేస్తూ పోయారనమాట. సో ఈయన రంపచోడవరం మీద ఏదైతే దాడి చేసిండో దాన్ని రంపా రిబెలియన్ అంటారు. సో అది రంపా విప్లవం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో ఈయన ఆ పోలీస్ స్టేషన్ల పైన కానీ అక్కడ దాడి చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయుధాలను తీసుకొని ఆయుధాలతోనే వాళ్ళు వాడుకోవడం, ఆ ఆయుధాలను ఇవన్నీ చేస్తూ ఉండే. సో ఈ రకంగా ఆయన బ్రిటిష్ వాళ్ళకి అసలు నిద్ర అనేది లేకుండా చేసిండు. ఒక దశలో వాళ్ళకు సీతారామరాజుని ఎదుర్కోవాలంటే వాళ్ళకే అసలు అర్థం కాని పరిస్థితి. నిద్ర తిండి లేకుండా వాళ్ళు భయపడుతూ బతికినటువంటి పరిస్థితి అన్నమాట. సో అది మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే. దూరంలో ఉన్నాం విజయవాడ, సూర్యాపేట క్రాస్ అయినాను ఇప్పుడే. కంటిన్యూస్గా 165 కిలోమీటర్స్ వచ్చేసినాను. ఒక 4-5 అవర్స్ చూపిస్తుంది. మధ్యలో ఒక 1 అవర్ ఆగినా కానీ 6 అవర్స్. విజయవాడ 137. ఇక్కడైతే చిన్న హైడ్రేషన్ బ్రేక్ తీసుకొని ఓ కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇంకా ఒక 115 కిలోమీటర్లు ఉన్నది రాజమండ్రి. సో ముందున ఏదో వస్తుంది కదా హోర్డింగ్, ఏలూరు రాజమండ్రి 111 కిలోమీటర్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్లో రాజమండ్రి చేరుకుంటానే. రాజమండ్రి చేరుకొని నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. 460 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆల్ రైడ్ అనేది. జస్ట్ ఒక 2 to 3 హైడ్రేషన్ బ్రేక్స్ తప్ప ఏం తీసుకోలేదు. లాంగ్ బ్రేక్స్ ఏం తీసుకోలేదు నేను. సో ఇవి ఎంత మంచి వాతావరణం ఉంది. కొబ్బరి తోటలు చూడొచ్చు. అవన్నీ కొబ్బరి తోటలు, ఇటువైపు ఇల్లు డెవలప్ అయిపోతుంది కదా. డెవలప్మెంట్ అంటే కూడా అంత కాంక్రీట్ జంగిల్ అన్నట్టే అనిపిస్తుంది. ఇంకేం డెవలప్మెంట్ ఉంది. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇట్లా కనబడదు. ఇంత కొబ్బరి తోటలు కావచ్చు, ఇవన్నీ మనకు ఎక్కడ కూడా కనబడవు. ఇంత